పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల కోసం పోరాడుతా అన్నాడు. ఏం చేయలేకపోయారు. మీరొచ్చినా కూడా అలాగే ఉండదు పరిస్థితి అని ఎలా చెప్పుకోవాలి? ఎలా మార్చగలుగుతారు ఇంత దౌర్భాగ్యాన్ని? ఇప్పుడు ఇతను ముందు రాజకీయంలో లేడు, సినిమాల్లో ఉన్నాడు. సినిమాల్లో నుంచి రాజకీయంలోకి వచ్చాడు. ఇతను ఏదో కొంచెం నిజాయితీగా ఉన్నట్టున్నాడు, నిజాయితీగా పనిచేస్తాడని జనం అనుకున్నారు, నమ్మారు, ఓట్లు వేశారు. అలాంటి నమ్మకాన్ని కలిగించాడు ఇతను. ఇప్పుడు ఆ ప్రీతి సబ్జెక్ట్లో కానీ, కర్నూలులో ఆ పాప ప్రీతి అనే పాప చనిపోయింది కదా, ఆ పాప సబ్జెక్ట్లో చనిపోయింది కానీ, ఇలా అంటే 30,000 మంది ఆడవాళ్ళు అక్రమ రవాణా అయిపోయారని నిఘా వర్గాలు చెప్పాయని చెప్పేసి అదొకటి చెప్పారు. అసలు నీకు ఈ నిఘా వర్గాలు కానీ లేకపోతే వీళ్ళు కానీ నీకు ఎందుకు చెప్తారు? ఎవరికి చెప్పారు సార్? వాళ్ళకి ఏం పని? అంటే ఇట్లాంటి అబద్ధాలు చెప్పేసేసి ఇప్పుడు అది 32,000 మంది అన్నది అబద్ధం కాకపోతే ఈ రోజు ప్రూవ్ చేయండి, ఆ డేటా బయటికి తీయండి, నువ్వు అధికారంలో ఉన్నావు కదా. అసెంబ్లీలో ప్రూవ్ సార్ అది. సో అలాంటి అబద్ధాలు చెప్పేసి ఒకవైపు ఈ పాపకి అన్యాయం జరిగితే న్యాయం చేస్తానని మరొక వైపు చెప్పి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మాట మార్చేస్తే అంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులకి నీకు ఎలాంటి తేడా లేదు.